సో మీరు ఫుడియా లేకపోతే ఓన్లీ మేకింగ్ చేయడంలోనే హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు, నేను చాలా పెద్ద ఫుడీ. యాక్చువల్లీ ఈ ఫుడ్స్ అన్ని కూడా నేను క్రియేట్ చేసుకుంది. సో బేసికలీ నేను హై స్కూల్ నుంచి హైదరాబాద్ లో చదువుకున్నాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళకి హైదరాబాద్. సో నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఇక్కడికి వచ్చేదాన్ని. సో నాకు అక్కడ దొరికిన ఫుడ్స్ ఇక్కడ దొరికేవి కాదు. నేను చాలా ట్రై చేసేదాన్ని. సో అందుకని ఏం చేశానంటే నేను చేసుకొని తినడం స్టార్ట్ చేశాను ఆ ఫుడ్స్. అక్కడి నుంచి పుట్టిందే ఈ ఫుడ్ ప్రాజెక్ట్ అనేది. అది ఇప్పుడు అర్థమైంది. మీరు తినడానికి కష్టంగా ఉంటే మీరు మేకింగ్ చేసేసి మొత్తానికైతే మాకు మీరు తిన్నది ఇక్కడ రుచి చూపించాలని ట్రై చేస్తున్నారు. సూపర్. ఈ అంబియన్స్ కానీ ఇదంతా మీ మేమే డిజైన్ చేసుకున్నాం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అంటే ఇంకా ఏం వెరైటీస్ ఇందులో ఉండబోతున్నాయని మీరు అంటారు? ఇంకా కూడా వెరైటీస్ చాలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మేము. స్మూతీస్ కానివ్వండి, హెల్దీ ఫుడ్ కానివ్వండి, ఆ వేరియంట్స్ కూడా మేము తీసుకొస్తున్నాము. ఇప్పుడు మా ఫుడ్ ప్రాజెక్ట్ లో జస్ట్ మైదా బేస్డ్ వే కాదు, మిల్లెట్ బేస్డ్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి. ఫర్దర్ గా కూడా మేము ఏంటి అని చెప్తే ఒకేసారి మెనూ డిజైనింగ్ కాకుండా సీజనల్ మెనూస్ అని ఉంటాయి, మీరు వినుంటారు. సో సీజన్ బట్టి ఆ వచ్చిన ఫ్రూట్స్ కానివ్వండి దాన్ని కూడా మా మెనూలో ఇంకల్కేట్ చేస్తాం. మీరు ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మీరు జనాలకి ఏం చెప్దాం అనుకుంటారు? అంటే మామూలుగా మీ దగ్గర కూడా చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వారికి ఎలా హెల్ప్ అవుతారు? సో విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా నేను నా కెఫేలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా విమెన్. ఒక విమెన్ గా చూసి ఇంకొకరు ఇద్దరు విమెన్ కూడా ఈ బిజినెస్ లోకి రావాలి అని నేను చాలా కోరుకుంటున్నాను. అలాగే నేను క్లాసెస్ చెప్తూ ఉంటాను అనమాట. సో డెఫినెట్ గా మీరు అప్రోచ్ అవ్వండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు క్లాసెస్ చెప్తాను, నేర్పిస్తాను. ఇదేమి మెన్ ఓరియంటెడ్ ఫీల్డ్ అనేది కాదు బేకింగ్ అనేది. ఇన్ జనరల్ మనం ఎక్కడ చూసినా కూడా మెన్నే డామినేట్ చేస్తారు ఈ ఫీల్డ్, బట్ కాదు, డెఫినెట్ గా మనం కూడా చేయగలుగుతాము. ఫర్దర్ గా మేము క్లాసెస్ ఇస్తూ ఆర్ మీరు ఇక్కడ వచ్చి మా కిచెన్ లో జాయిన్ అయ్యి మా వర్క్ నేర్చుకున్నా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నన్ను చూసి ఇంకొక విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈ పెద్దపల్లి కరీంనగర్ లో పుట్టాలి అని అనుకుంటున్నాను.